ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौर भक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण हरे कृष्ण अम्मा हरे कृष्ण नाన్న। ఈరోజు 8వ అధ్యాయము అక్షర బ్రహ్మయోగము అని దీనికి పేరు. అక్షర అంటే క్షర అంటే నాశనం చేయగలిగినది. అక్షర అంటే ఏదైతే మనం నాశనం చేయలేమో అది అక్షర. సో వన్ దట్ కెనాట్ బి డిస్ట్రాయిడ్ ఈజ్ అక్షర. ఓకే, సో అక్షర బ్రహ్మ. సో ఈ బ్రహ్మము అనేది నాశనం లేనటువంటిది, ఎవరు కూడా డిస్ట్రాయ్ చేయలేను. వన్ విచ్ కెనాట్ బి డిస్ట్రాయిడ్, అది ఏమిటి అంటే బ్రహ్మము. ఆ బ్రహ్మ, సో అక్షర బ్రహ్మ యోగము. ఎవ్రీ చాప్టర్కి ఒక యోగా అని పేరు ఉంది. యోగా అంటే కనెక్షన్ విత్ గాడ్ అని చెప్పుకున్నాము. సో ఇది అక్షర బ్రహ్మ యోగ, ఈ చాప్టర్ 8 పేరు. అంటే ఏమిటి అంటే భగవంతుణ్ణి మనం ఏ రకంగా మనం భగవంతుడి దగ్గరకు వెళ్ళొచ్చు, ఎలా భగవంతుణ్ణి పొందవచ్చు అని ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సో ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణుని ఏమని, కిం తద్ బ్రహ్మ కిం అధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అంటే అర్జునుడు అడుగుతున్నాడు ఏమని, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, మరి అధిభూతం అంటే ఏమిటి, అది దైవం అంటే ఏమిటి అని 5 థింగ్స్ అడిగాడు. 5 ప్రశ్నలు వేశాడు. సో బ్రహ్మము అంటే ఏమిటి అంటే ఏది అయితే అని 5 ప్రశ్నలు వేస్తే అప్పుడు శ్రీకృష్ణుడు ఏం సమాధానం చెప్పారు. ఇంకా అంటే 5 ప్రశ్నల తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా వేశాడు. ఏమని, అర్జున ఉవాచ అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం నేయోసి నియతాత్మభి. అంటే మధుసూదన, యజ్ఞప్రభు అంటే ఎవరు, అతను ఏ రకంగా మన శరీరంలో ఉంటాడు, భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు నిన్ను లాస్ట్లో చివరిలో నిన్ను ఎలా తెలుసుకోగలుగుతారు అని చెప్పి ఇంకొక 3 ప్రశ్నలు
వేయటం జరిగింది. సో ఈ అర్జునుడు అడిగిన అన్ని ప్రశ్నలకు అప్పుడు ఈ భగవంతుడు ఏమని సమాధానం చెప్పారో చూద్దాం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. అంటే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పారంటే, బ్రహ్మం అంటే ఏమిటి అని అడిగిన ఫస్ట్ ప్రశ్నకు నాశనరహితుడు అంటే ఏమిటి, ఎవరినైతే మనం ఏమి నాశనం చేయలేమో, డిస్ట్రాయ్ చేయలేమో అది బ్రహ్మము. తర్వాత సర్వోత్తముడైన ఆ జీవుడు బ్రహ్మము అని అనబడతాడు. నాశనం చేయలేనటువంటి ఆత్మ కదా మనం ముందు నుంచి చెప్పుకుంటున్నాము. ఈ శరీరం పోతుంది కానీ ఆత్మ ఎక్కడికి పోదు. ఆత్మ నిత్యము శాశ్వతము, అజోనిత్య శాశ్వతోయం పురాణో అని చెప్పుకున్నాం మనం 2వ అధ్యాయంలో. కాబట్టి ఆత్మ అనేది శాశ్వతం కాబట్టి నాశనం లేనిది కాబట్టి బ్రహ్మము అంటే ఆత్మ అని చెప్పుకోవచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఆధ్యాత్మము అంటే ఏమిటి అంటే ఆ ఆత్మ యొక్క లక్షణము, ఆత్మ యొక్క స్వభావము, అది ఆధ్యాత్మము అని చెప్తున్నారు. ఏంటి ఆత్మ యొక్క లక్షణాలంటే చెప్పుకున్నాం, అజో నిత్యం శాశ్వతం ఎటర్నల్ ఎప్పటికీ ఉండేది మార్పు లేనిది అని చెప్పుకున్నాము. అది ఆత్మ యొక్క లక్షణాలు, ఆధ్యాత్మికత అంటే అది. తర్వాత ఇంకొకటి ఏం అడిగాడు అర్జునుడు ఇక్కడ, బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, కామ్యకర్మలు అంటే ఏమిటి అంటే పనులు. కర్మ అంటే పని, కర్మ అంటే ఏదో చెడు అనుకుంటాం మనం మాట్లాడేటప్పుడు, కానీ అది కాదు కరెక్ట్ మీనింగ్. కర్మ అంటే ఏదైనా సరే ఒక పని చేయటాన్ని కర్మ అంటారు. అయితే ఎటువంటి పని అంటే చెడు పనులు కాదు, మామూలు పనులు చేయాలి, చెడు పనులు కాదు. సో కర్మ అంటే పనులు, చెడు పనులు కాకుండా మామూలు పనులు చేయటం కర్మ. అధిభూతము అంటే ఏమిటి అంటే భౌతిక ప్రకృతిని అధిభూతము అని అంటారు. ఆ తర్వాత అధిదైవం అంటే ఏమిటి అని అడిగాడు. అధిదైవము అంటే ఏమిటంటే భగవంతుని యొక్క విరాట్ స్వరూపం. విరాట్ స్వరూపం అంటే ఏమిటి, భగవంతుల్లోనే ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి మొత్తం మనకు కనిపించే ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా భగవంతుల్లోనే ఉంది అంతా. అలాంటి భగవంతుడి యొక్క విశ్వరూపం అంటారు, లేదా విరాట్ రూపం అంటారు దాన్ని. ఆ విరాట్ రూపమే అధిదైవము అని చెప్తున్నారు. ఆ తర్వాత ఈ అందరి శరీరాల్లో ఈ పరమాత్మ భగవంతుడు ఏ రకంగా ఉంటారు అని ఇంకొక ప్రశ్న అడిగాడు అర్జునుడు. దానికి ఏం చెప్తున్నారు అంటే, అందరి హృదయాలలో అంతర్యామి పరమాత్మ రూపంలో ఉండే యజ్ఞ ప్రభువును నేనే అని చెప్తున్నారు. సో ఇక్కడ మనం మళ్ళీ ఒక్కసారి అన్నీ చూద్దాం. ఈ అర్జునుడు అడిగిన 8 ప్రశ్నలు ఏమిటి, వాటి సమాధానం ఏమిటి. బ్రహ్మము అంటే ఏమిటి, నాశనం లేనటువంటి జీవుడు. ఆధ్యాత్మికము అంటే ఆత్మ, మన యొక్క ఆత్మ. కర్మ అంటే పనులు. అధిభూతము అంటే మన కళ్ళ చుట్టూ మనకు కనిపించేటటువంటి ఈ ప్రపంచం అంతా కూడా ప్రకృతి అంటారు, అదే అధిభూతము అంటే మన భౌతిక జగత్తు. ఆ తర్వాత అధిదైవం అంటే అన్ని దేవతలు, సూర్యుడు, చంద్రులు అందరినీ తనలో ఉంచుకున్నటువంటి భగవంతుడి యొక్క పెద్ద రూపం, దాన్నే విశ్వరూపము, విరాట్ రూపము అని కూడా అంటారు. ఆ తర్వాత అది యజ్ఞం అంటే యజ్ఞప్రభు. యజ్ఞం చేసేటప్పుడు భగవంతుడికి మనం యజ్ఞంలో అన్ని ప్రసాదాలు వేస్తూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు బ్రాహ్మణులు, మీరు చూసే ఉంటారు ఏదైనా గుళ్ళల్లో వాటిల్లో. సో ఆ యజ్ఞాల్లో వేసేదంతా ఎవరికి, భగవంతుడికి. ఆ యజ్ఞప్రభు అంటారనమాట. అది అక్కడ భగవంతుని. ఆయన ఎవరు అంటే పరమాత్మయే యజ్ఞప్రభువు, భగవంతుడే యజ్ఞప్రభువు అని చెప్తున్నారు. సరే, అది యజ్ఞం అంటే ఈ యజ్ఞప్రభువు ఎక్కడుంటారు ఈ పరమాత్మ అని కనుక ఎవరన్నా మీరు అడిగితే దానికి సమాధానం ఏమిటి అంటే, అందరి హృదయాల్లో పరమాత్మ ఉంటారు. ఈ జీవుల మనందరి హృదయాల్లో ఉంటారు. మనందరి హృదయాల్లోనే కాకుండా అన్ని జీవుల హృదయాల్లో కూడా ఉంటారు. అంటే జంతువులైన, పక్షులైన, క్రిమికీటకాలైన, మనుషులైన అందరిలో కూడా భగవంతుడు ఉంటారు. అలాగే చివరి సమయంలో మనము భగవంతుణ్ణి స్మరించాలి.
అలా స్మరించాలి అంటే మనం చివరిలో మరి ఈ దేహాన్ని వదిలివేసేటప్పుడు మరి ముందు నుంచి మనకు అలవాటు ఉంటేనే కదా అలా చేయగలుగుతాం. సడన్గా ఉన్నట్లుండి లాస్ట్లో మనకు అలవాటు రావాలి అంటే అవ్వదు. ఉదాహరణకు సడన్గా మీకు పరీక్ష ఎగ్జామ్ పెట్టారనుకోండి టీచర్ గారు, అప్పుడు మీకు క్వశ్చన్స్ ఆన్సర్స్ సరిగ్గా తెలియకపోవచ్చు. ఎందుకని మీకు ఈరోజు ఎగ్జామ్ ఉందని తెలియదు కాబట్టి, అందుకని మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు, అవునా? సో ఎప్పుడు ఇలా సడన్గా ఎగ్జామ్ పెడితే కూడా బాగా మార్క్స్ రావాలంటే ఏం చేయాలి? మనము ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అంటే రోజు ఏ రోజుది ఆ రోజు మీరు చదువుకోవాలి. అప్పుడు మీకు ఏ రోజు ఎగ్జామ్ పెట్టినా మీకు ఆన్సర్స్ తెలుస్తాయి క్వశ్చన్. అలాగే మనము ఎప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలో మనకు తెలియదు కాబట్టి, ఆ రోజు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి, మనం ఆ రోజు లాస్ట్లో భగవంతుడిని మనం స్మరిస్తూ ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాము అని మనం ఒక శ్లోకం చూస్తాము ఇప్పుడు ఇందులో ఈ అధ్యాయంలో. కాబట్టి అలా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే చివరిలో ఆయన నామాన్ని స్మరించాలి అని చెప్తున్నారు. చివరిలో ఆయన నామాన్ని మనం ఎప్పుడు స్మరించగలుగుతాము? ఉన్నట్లుండి మనకి ఏదిలా మనకి చివరి సమయం ఏది అన్నది ఎవరికి తెలియదు. అందుకని ఎప్పుడూ భగవంతుడిని స్మరించటం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఆ టైంలో కూడా భగవంతుడిని స్మరిస్తూనే ఉంటాం. కాబట్టి భగవంతుడి దగ్గరికి తప్పనిసరిగా వెళ్తాము అని చెప్పి మనకి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్తో చెప్తున్నారు. కాబట్టి రోజు సిలబస్ ఏమిటి, మనం ఎప్పుడు రెడీ అవ్వాలి ఇలా భగవన్నామానికి అంటే ఇప్పుడే మనకి టైం, వెంటనే మనము రెడీ అవ్వాలి. సిలబస్ ఏమిటి అంటే ఎప్పటికప్పుడు మనము జపించాలి. మనం హరే కృష్ణ మంత్రాన్ని జపించాలి. ఈ భగవద్గీత ఇప్పుడు మీరు చదువుతున్నట్లు చదవాలి. భక్తుల యొక్క సాంగత్యం అంటే అందరూ మంచివాళ్ళు, భక్తులతో మంచివాళ్లతో మీరు ఫ్రెండ్షిప్ చేయాలి, అందరితో కాకుండా. అంటే అలాంటి వాళ్ళని చూసుకోవాలి. సేవ చేయటం ఇవన్నీ కూడా మనం చేస్తే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఏ సమయంలో ఎప్పుడు చేయాలి ఇవన్నీ అంటే మనం ఎప్పుడూ కూడా ఇలా భగవంతుడిని మనసులో ఉంచుకోవాలి. జపం చేసేటప్పుడు జపం చేసినా కూడా మిగతా అప్పుడు కూడా ఎప్పుడు అన్నిటికీ మనం భగవంతుడిని మనసులో ఉంచుకోవటం నేర్చుకోవాలి. అలా చేస్తే అప్పుడు మనకు భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయే ఛాన్స్ వస్తుంది. మనం మళ్ళీ ఈ ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకోకుండా మనకు పంజరంలో పక్షి అని మనం ఉదాహరణ చూపించాం. మన ఆత్మ పక్షి అయితే ఈ పంజరం మన బాడీ అని. సో ఆత్మ అప్పుడు ఫ్రీ అయిపోయి భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోతుంది. ఎప్పుడు అంటే మనం ఇలా ఎప్పుడు భగవన్నామాన్ని జపిస్తూ ఉంటే అప్పుడు మనము లాస్ట్లో కూడా అలాగే జపిస్తూ ఉంటాము. అలా అలవాటు చేసుకుంటే అప్పుడు మనం ఇలా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోగలుగుతాము అని చెప్పి ఈ ఉదాహరణతో మనకు చెప్తున్నారు. స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? 8.5 శ్లోక కనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. అంతకాలే చ మామేవా స్మరణ్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయ. అంతకాలే చ మామేవా అంటే చివరిలో ఎవరమైతే ఓకే. సో ఈ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఉంది, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఎవరు చదువుతారు? హ్యాండ్స్ రైజ్ చేయండి ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే. ఓకే, ఎవరు చక్కగా చదువుతారో వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. మిస్టేక్స్తో కాకుండా చక్కగా చదవగలిగిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. హరే కృష్ణ. సుచయ్ నువ్వు చదువుతావు? ఏంటి హరే కృష్ణ సుచయ్ చదువుతావమ్మా నువ్వు? అవును చదువుతాను మాతాజీ. చదవమ్మా. ఏం శ్లోక నంబరు 8.2? ఇక్కడ ట్రాన్స్లేషన్ కనిపిస్తుంది కదా, అది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదమ్మా ట్రాన్స్లేషన్, అది చదువు. నేను శ్లోక చాంట్ చేయనా? శ్లోక తర్వాత చూద్దాము, ముందు నీకు మీనింగ్ కనిపిస్తుందా స్క్రీన్ మీద? అవును వస్తుంది. జస్ట్ రీడ్ ద మీనింగ్. ఓకే. Translation.
And whoever at the end of his life quits his body, remembering me alone at once attains my nature. Of this there is no doubt. So what did you understand? Can you explain the meaning? అంటే ఎవరో కృష్ణకి అట్ ద టైమ్ ఆఫ్ డెత్ ఎవరో కృష్ణ రిమెంబర్ చేస్తే ఆ పర్సన్ కృష్ణకి వెళ్తారు. ఆఫ్ దట్ దేర్ ఇస్ నో డౌట్. ఓకే, వెరీ గుడ్. సో ఎండ్ ఆఫ్ ద లైఫ్లో అంటే చివరి సమయంలో ఎవరైతే భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉంటారో కృష్ణుణ్ణి, వాళ్ళు తప్పనిసరిగా కృష్ణుడి దగ్గరకు వెళ్తారు. దీంట్లో డౌట్ ఏమీ లేదు, అనుమానం అనేదే లేదు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అది ఈ శ్లోకానికి అర్థం. సో ఎప్పుడు మనం ఈ డివోషనల్ సర్వీస్ స్టార్ట్ చేయాలి, భక్తి మార్గంలో ఎప్పుడు ఉండాలి అంటే, కొంతమంది చిన్నపిల్లలు కదా మీకు అప్పుడే అక్కర్లేదు అనొచ్చు, కానీ చిన్నప్పటి నుంచే భక్తి మార్గంలో ఉండాలి. కాబట్టి మీరందరూ ఈ క్లాస్కి వచ్చి సరి అయిన మార్గంలోనే ఉంటున్నారు. కాబట్టి అలాగే జపం కూడా చేసుకుంటూ ఉంటే అది మీరు కరెక్ట్ అయిన మార్గంలో ఉన్నట్లు లెక్క. అట్లా అలవాటు చేసుకుంటే ఎప్పుడైనా సరే మనకు భగవన్నామం మన నోటి మీదే ఉంటుంది. సో భగవంతుడు ఏ ఆకారంలో ఉన్నారు అంటే శ్యామసుందర ఆకారంలో ఉన్నారు. కాబట్టి మనం భగవంతుడిని ఈ శ్యామసుందర ఆకారంతో మనము భగవంతుడిని మీద ధ్యాస ఉంచి మనం ఇలా ఈ రకంగా ఉంటాడు భగవంతుడు అని మనం ఊహించుకుంటూ భగవంతుడిని మనం సేవించవచ్చు, భక్తితో పూజించవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అంటే కృష్ణ is God, he is a person, he has a Shyamasundar form. ఆయన శ్యామసుందర ఆకారంలో ఉంటారు. we should meditate on that form. మనం ఆ ఆకారం మీద ధ్యానం చేయాలి, భగవంతుణ్ణి ఈ ఆకారంతో మనం ఊహించుకుంటూ పూజ చేయాలి అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు, వీళ్ళంతా పరమేశ్వరుడు, మిగిలిన దేవతలు అందరూ కూడా భగవంతుడిని ధ్యానించటం మనకి ఈ బొమ్మలో చూపిస్తున్నారు. పార్వతీ పరమేశ్వరుడి యొక్క ధ్యానం కూడా మహావిష్ణువు శ్రీకృష్ణుడి మీదే ఉన్నది అని ఈ బొమ్మలో మనం చూస్తున్నాము. అంటే శ్రీకృష్ణుడే మనకు శ్రీ మహావిష్ణువు అన్నది మనం ఈ బొమ్మలో చూస్తున్నాం, ఆదిశేషు. సో శ్రీకృష్ణుడు చిన్నప్పుడు గోవులను పాలించటము, గోవులతో అరణ్యానికి వెళ్ళటము, ఇవన్నీ చూపించటం, వెన్న దొంగిలిస్తారని మీరందరూ చూసే ఉంటారు. యశోదామాయిని ఇక్కడ చిత్రంలో చూస్తున్నా. సో అన్ని కృష్ణలీలలు అన్నీ కూడా ఇక్కడ మనము చూస్తున్నాం. ఇది కృష్ణుడు ఆయన యొక్క స్నేహితుడైన సుధాముడు, కుచేలుడు. సో కుచేలుడి యొక్క స్టోరీ చాలామందికి తెలిసే ఉంటుంది. మీకు ఎవరు చెప్తారో రేస్ చేయండి. కుచేలుడు కథ ఎవరు చెప్తారు చక్కగా, తొందరగా, బ్రీఫ్గా? సాయి చరణి, హరే కృష్ణ, నువ్వు చెప్పమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ, కృష్ణ. ఎస్ మాతాజీ. మాతాజీ, కృష్ణ యొక్క సుధామ స్టోరీ. కృష్ణుడు యొక్క సుధాముడు అంటే వాళ్ళ గురుకులంలో మీట్ అయ్యి చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవారు. అంటే ఏదైనా షేర్ చేసుకుని తినడం అలాంటివి చేసేవాళ్ళు. గురుకులంలో ఇద్దరు గురువు గారితో చదువుకునేవాళ్ళు. ఒక రోజు గురువు గారు అడవికి వెళ్ళమని చెప్తారు, ఆదేశిస్తారు. అడవికి వెళ్ళమని చెప్తారు. అప్పుడు వీళ్ళు అడవికి వెళ్ళి కొన్ని పండ్లు, కూరగాయలు అంటే ఏమైనా కట్టెలు కొట్టుకున్నామంటారు. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళి అడవికి అన్ని పండ్లు, కట్టెలు కొట్టుకొచ్చే లోపల అంటే నైట్ అయిపోతుంది. దాని తర్వాత అప్పుడు వర్షం అది వస్తుంది. సో వాళ్లకు అంటే అంతకుముందు కూడా ఏదో పనిష్మెంట్ ఇస్తే గురువుగారు
ఇద్దరిని ఆ పనిష్మెంట్ కోసం వాళ్ళు వెళ్తారు. చీకటి పడిపోతే గురువుగారి భార్య ఇచ్చినటువంటి అటుకులు లాంటివి ఏవో ఉంటే అవి కుచేలుడు ఒకటే తినటం జరుగుతుంది శ్రీకృష్ణుడికి పెట్టకుండా. ఆ తర్వాత వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, గురుకులంలో చదువు అయిపోతుంది, వెళ్ళిపోతారు. ఆ తర్వాత కుచేలుడు పెద్ద అయిన తర్వాత ఆయన దగ్గర ఏమాత్రం కూడా ధనం అనేది లేకపోతే ఆయన భార్య శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి ఏమైనా సహాయం అడిగి రమ్మని ఆవిడ పంపిస్తుంది. అవునా? పంపించినప్పుడు ఏం జరుగుతుంది? ఆయన వచ్చినప్పుడు ఇదంతా వాళ్ళ అడవిలో గాలివాన రావటము అదంతా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి ఆహారం అంతా కూడా కుచేలుడు ఒక్కరే తీసుకోవటం జరిగింది, శ్రీకృష్ణుడికి ఇవ్వకుండా. ఆ తర్వాత చదువు అయిపోయిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆయనకు ధనం అంతా లేకుండా దారిద్ర్యంతో ఉన్నప్పుడు వాళ్ళ శ్రీమతి గారు అంటే కుచేలుడి యొక్క భార్య, నీ స్నేహితుడే కదా శ్రీకృష్ణుడు, వెళ్ళి ఆయనని ఏదైనా సహాయం అడగవలసింది అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడి దగ్గర కుచేలుడు రావటము, వచ్చిన తర్వాత శ్రీకృష్ణుడు ఆయనను ఎంతో ప్రేమతో ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళి కాళ్ళు అవి కడిగి అప్పుడు ఆయన తెచ్చిన అటుకులు తీసుకుని ఆ తర్వాత ఆయన్ని పంపేస్తే కుచేలుడు నోరు తెరిచి నాకు ఇది కావాలి అని ఆయన అడగలేదు. కానీ ఆయన మనసులో ఆయన ఎందుకు వచ్చారనేది భగవంతుడికి తెలిసి ఆయన వెళ్ళేసరికి ఆయనకు అన్నీ కూడా ప్రసాదించటం, పెద్ద భవనము, డబ్బు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆయనకు మోక్షం వచ్చేటువంటి ఆ భక్తిని కూడా భగవంతుడు ప్రసాదించారు. సో కుచేలుడు తరువాత తనకున్న ధనాన్ని అన్ని మంచి పనులకు ఉపయోగిస్తూ చివరికి మోక్షం కూడా పొందటం జరిగింది. హరే కృష్ణ. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. సో సాయి చరణి, హరే కృష్ణ, ధన్యవాదాలు నాన్న. అందుకని మనం ఈ భగవంతుణ్ణి పూజించితే మనం ఎప్పుడు కూడా ఆ నామం మన నోటి మీద ఉంటే మనం ఆ అలవాటును చేసుకోగలుగుతాం. సో ఆ అలవాటు చేసుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా భగవన్నామాన్ని జపించాలి. సో శ్రీకృష్ణ చైతన్య, ఇది ఎవరైనా చెప్తారా ఈ మంత్రం? షణ్ముఖశ్రీ, హరే కృష్ణ, నువ్వు చెప్పమ్మా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, శ్లోకం చదవాలా? నీకు ఇప్పుడు కనిపిస్తుందా స్క్రీన్ మీద జయ శ్రీకృష్ణ చైతన్య అన్నది? కనిపిస్తుంది మాతాజీ. అది చదువమ్మా. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. And be happy. Please chant and be happy. Okay. సో ఇది హరే కృష్ణ మంత్రము. సో మీరు ముందు ఈ జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద అని చదివి ఆ తర్వాత హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని చాంట్ చేయొచ్చు. సో ఇక్కడ లిటిల్ కృష్ణ స్టోరీ టైం, ఒక చిన్న కథ చూద్దాం. బ్రహ్మ విమోహన లీల అని చెప్పేసి ఒక కథ చెప్తున్నారు. ఏమిటి అంటే ఈ బ్రహ్మదేవుడు ఏ రకంగా అయితే భగవంతుడి మీద ఒకలాంటి అనుమానం, వీళ్ళంతా కూడా ఈ భగవంతుడిని పొగుడుతున్నారు, అసలు ఏంటి ఈయన నిజంగానే ఇంత గొప్పవాడా ఏమిటి అని చెప్పి బ్రహ్మకు ఒక డౌట్ వచ్చి అప్పుడు ఈ గోవులని ఆ తర్వాత ఈ గోపాలుని అందరినీ కూడా తీసుకువెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు, గోవులు, గోపాలురు అందరూ అడవికి వెళ్ళినప్పుడు ముందు గోవులన్నిటినీ బ్రహ్మ తీసుకువెళ్ళిపోవటం జరిగింది. ఆ తర్వాత గోవులేది వెతుకుదామని వెళ్ళిన గోపాలురు ఎంతసేపటికి రాలేదు, ఏమయ్యారు అని చూస్తే వాళ్ళని కూడా బ్రహ్మ తీసుకువెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడికి తెలుసు ఏం జరిగింది అన్నది. తెలిసినప్పటికీ కూడా ఆయన వెంటనే ఏమీ అనకుండా ఈ గోపాలురు
తల్లులందరూ మరి పిల్లలు ఇంటికి రాలేదని బాధపడతారు కదా, అందుకని గోవులు రాలేదు ఏమిటని చూస్తారు కదా, అందుకని ఆయనే అందరి గోపాలుల్లాగా ఎంతోమంది గోపాలుల్లాగా అందరి యొక్క ఆకారాన్ని పొంది, అలాగే అన్ని గోవుల యొక్క ఆకారాన్ని కూడా పొంది ఇంటికి వెళ్ళటం జరిగింది. సో అక్కడ అలా జరిగిన తర్వాత ఆ చివరకు బ్రహ్మదేవుడు 1 సంవత్సరం అయిన తర్వాత బ్రహ్మదేవుడికి అర్థమయ్యి వచ్చి ఆయనను క్షమాపణ అడిగి ఆ తర్వాత ఆయన తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అప్పచెప్పటం జరుగుతుందన్నమాట. ఆ వృత్తాంతాన్ని మనం బ్రహ్మదేవుడు ఇక్కడ క్షమాపణ శ్రీకృష్ణుణ్ణి క్షమించమని అడగటం మనం ఇక్కడ చూస్తున్నాము ఈ చిత్రంలో. సో అది ఆ బ్రహ్మ విమోహన లీల. ఆయనకు చివరికి అప్పుడు ఇది శ్రీకృష్ణుడు ఈ కుర్రవాడు నిజంగా భగవంతుడే అన్నది ఆయన నిర్ధారణ చేసుకోవటం జరుగుతుంది. తర్వాత ఇంకొక కథ ఏమిటి అంటే శమంతక మణి అనేటటువంటి కథ కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఇది దేర్ వాజ్ అ కింగ్ ఆఫ్ ద నేమ్ సత్రజిత్ విత్ ఇన్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద్వారకా ధామ. హీ వాజ్ అ గ్రేట్ డివోటీ ఆఫ్ ద సన్ గాడ్. అంటే ఇదివరకు రోజుల్లో సత్రాజిత్తు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడనమాట. ఆయన సూర్యదేవుడికి పెద్ద భక్తుడు ఈ సత్రాజిత్తు అనే రాజు. అయితే యాజ్ బెనిడిక్షన్ ద సన్ గాడ్ అవార్డెడ్ హిమ్ ఏ శమంతక జ్యువెల్ దట్ వుడ్ ప్రొడ్యూస్ 170 pounds ఆఫ్ గోల్డ్ ఎవ్రీడే. సో భక్తుడు కాబట్టి సూర్యదేవుడు ఏం చేశాడట, ఈ సత్రాజిత్తుకు ఒక మణి ఇచ్చాడు. ఆ మణి పేరు ఏమిటి అంటే శమంతక మణి. ఆ శమంతక మణి యొక్క గొప్పతనం ఏమిటి అంటే రోజుకి 170 pounds బంగారం గోల్డ్ ఇస్తుందంట. అది ప్రతిరోజు కూడా 170 pounds ఆఫ్ గోల్డ్ ఇస్తుంది ఆ శమంతక మణి. అయితే ఉగ్రసేన అనే రాజు was the overlord of many dynasties and happened to be the grandfather of Krishna. సో ఉగ్రసేనుడు కృష్ణుడి యొక్క తాతగారు అన్నమాట, దేవకీదేవి తండ్రి. ఆయన చాలా పెద్ద వంశస్థుడు. అయితే కృష్ణుడు సత్రాజిత్తుని ఈ శమంతకమణిని నువ్వు ఉగ్రసేనుడికి ఇవ్వు, ఆయన పెద్ద ఆయన కదా అని చెప్పి శ్రీకృష్ణుడు అడిగాడు. సత్రాజిత్తుని శ్రీకృష్ణుడు అడగటం జరిగింది. అయితే సత్రాజిత్తు రెఫ్యూజ్ టు అబైడ్ బై ది ఆర్డర్ ఆఫ్ కృష్ణ. అంటే నేను ఇవ్వను అని చెప్పి సత్రాజిత్తు అన్నాడు. ఆ మణిని నేను ఇవ్వను, నా దగ్గరే ఉంచుకుంటాను అని చెప్పి సత్రాజిత్తు అన్నాడట. నెక్స్ట్ డే సత్రాజిత్స్ యంగర్ బ్రదర్ ప్రసేన పుట్ ద జ్యువెల్ ఆన్ హిజ్ నెక్ అండ్ రోడ్ ఆన్ హార్స్ బ్యాక్ ఇన్ టు ద ఫారెస్ట్. ఆ మర్నాడు ఏం జరిగింది, సత్రాజిత్తుకు ఒక తమ్ముడు ఉండేవాడు, అతని పేరు ప్రసేనుడు. అయితే ఆ ప్రసేనుడు ఈ శమంతక మణిని మెళ్ళో వేసుకుని గుర్రం మీద అడవికి వెళ్ళాడట. మేకింగ్ ఏ షో ఆఫ్ హిస్ మెటీరియల్ ఆప్యులెన్స్. ఏది, నేనే పెద్ద మణిని వేసుకున్నాను అంటూ అందరికీ చూపించాలి అనే కోరికతో ఆ మణిని మెడలో వేసుకుని అతను అరణ్యానికి ఫారెస్ట్కి వెళ్ళటం జరిగింది. అయితే వైల్ హీ వాజ్ మూవింగ్ ఇన్ ద ఫారెస్ట్ ఎ బిగ్ లయన్ అటాక్ కిల్లింగ్ బోత్ హిమ్ అండ్ ద హార్స్ అండ్ టుక్ అవే ద జ్యువెల్స్ టు హిస్ కేవ్. సో ఇతను ఇలా ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు మెడలో మణి వేసుకుని వెళ్ళాడు కదా గుర్రం మీద. ఒక పెద్ద సింహం వచ్చి ఆ గుర్రాన్ని ఇద్దరిని కూడా చంపేసి ఆ మణిని తీసుకుని ఒక కేవ్లో అంటే ఒక గుహలోకి తీసుకుని వెళ్ళిపోయిందంట ఆ సింహం. ఇక్కడ మనకు బొమ్మలో మీకు కనిపిస్తుంది ఆ సింహము ఈ మణిని తీసుకుని వెళ్ళిపోతుంది. దిస్ న్యూస్ వాజ్ రిసీవ్డ్ బై ది గొరిల్లా కింగ్ జాంబవాన్ హూ కిల్డ్ ద లయన్ అండ్ టుక్ అవే ద జ్యువెల్. సో ఈ వార్తను ఒక జాంబవంతుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు, ఒక భల్లూకం లాంటిది. ఆయన విన్నాడు. విని ఈ సింహాన్ని చంపేసి ఆ మణిని ఆయన తీసుకోవటం జరిగింది. జాంబవంతుడు మణిని సింహం దగ్గర నుంచి తీసుకున్నాడు. ఈ జాంబవంతుడు ఎవరు అంటే రామావతారంలో ఉన్నప్పుడు భగవంతుడికి పెద్ద శిష్యుడు, పెద్ద భక్తుడు. సో ఆయన he did not take the valuable jewel as something he needed, so he gave it to his young son to play with it. సో అతను ఏం చేశాడు, ఈ నగను తీసుకువెళ్ళి, అతనికి ఏం ఉపయోగం లేదు కదా ఈ నగతో, సో అతనికి ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఆ పిల్లవాడికి ఇచ్చాడు, నువ్వు ఆడుకో దీంతో అని చెప్పేసి.
So when Prasena did not return from the forest with the jewel, Satrajit became very upset. సో ఈ ప్రసేనుడు అంటే సత్రాజిత్ తమ్ముడు ప్రసేనుడు కదా, ఈ మణిని మెడలో వేసుకుని అడవికి వెళ్ళాడు కదా, అతను ఇంకా రాలేదేంటా అని చెప్పి సత్రాజిత్ తమ్ముడు రాలేదని చాలా ఆందోళన చెందుతున్నాడు. He thought that Krishna might have taken the jewel from Prasena by force and killed him. సో కృష్ణుడే తీసేసుకుని ఉంటాడు మా తమ్ముడి దగ్గర నుంచి ఈ శమంతక మణిని, చంపేసి ఉంటాడు మా తమ్ముడిని అని అనుకున్నాడు సత్రాజిత్. This idea grew into a rumor which was being spread in every part of Dwaraka by Satrajit. కాబట్టి ఈ ఆలోచనే ఒక పుకారులాగా పుట్టించి ద్వారకంతా కూడా వ్యాపింపచేశాడట ఈ సత్రాజిత్తు. ఏమని? శ్రీకృష్ణుడే మా తమ్ముడు ప్రసేనుడిని వధించి చంపేసి అతని దగ్గర నుంచి మా శమంతక మణిని తీసుకున్నాడు అనేటటువంటి ఈ అబద్ధపు వార్తను అతను ద్వారకంతా కూడా వ్యాపింపచేశాడు ఈ అబద్ధాన్ని. కృష్ణ డిడ్ నాట్ లైక్ టు బీ డిఫేమ్డ్ ఇన్ దిస్ మేనర్. సో శ్రీకృష్ణుడికి అంటే ఈ రకంగా అతన్ని అగౌరవపరిచాడు కదా, అది తప్పు కదా, నిజం కాదు, అబద్ధం చెప్తున్నాడు. దేర్ఫోర్ హీ డిసైడెడ్ టు గో టు ద ఫారెస్ట్ అండ్ ఫైండ్ ది శమంతక జువెల్. కాబట్టి అతని మాట నిజం కాదు, అబద్ధము అని రుజువు చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి అది ఎక్కడ ఉందో కనుక్కోవాలి, ఆ శమంతక మణిని తీసుకొచ్చి వాళ్ళ మణిని వాళ్లకు అప్పచెప్పాలని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్నారు. కృష్ణ రీచ్డ్ జాంబవాన్స్ కేవ్. అయితే జాంబవంతుడి గుహ దగ్గరకు వచ్చారు శ్రీకృష్ణుడు. జాంబవాన్ ఫస్ట్ ఛాలెంజ్ కృష్ణ టు ఫైట్. జాంబవంతుడు ఏమన్నాడు? నువ్వు నాతో యుద్ధం చేసి గెలుచుకో మణిని అన్నాడు. దేర్ వాజ్ ఎ గ్రేట్ ఫైట్ బిట్వీన్ కృష్ణ అండ్ జాంబవంత్. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద యుద్ధం జరిగిందట. దే ఫాట్ లైక్ టూ అపోజింగ్ వల్చర్స్. రెండు పెద్ద పెద్ద ఈగిల్స్, వల్చర్స్ అంటే రాబందులు గనక ఎలా పెద్ద రాబందులు ఏ రకంగా అయితే కొట్టుకుంటాయో అలాంటి యుద్ధం జరిగిందంట వాళ్ళిద్దరి మధ్యలో. ద ఫైటింగ్ కంటిన్యూడ్ ఫర్ 28 రోజులు అలా ఘోరంగా యుద్ధం జరిగింది జాంబవంతుడికి శ్రీకృష్ణుడికి మధ్య. ఆఫ్టర్ బీయింగ్ డిఫీటెడ్ జాంబవాన్ గ్లోరిఫైడ్ ద లార్డ్. ఓడిపోయిన తర్వాత అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుడిని పొగడటం, భగవంతుడిని పొగడటం ప్రారంభించారు. ఏమని? మై డియర్ లార్డ్, ఐ కెన్ నౌ అండర్స్టాండ్ హూ యు ఆర్. భగవంతుడా, నువ్వెవరివో నాకు ఇప్పుడు అర్థమైంది. యు ఆర్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, లార్డ్ విష్ణు. నువ్వు దేవాది దేవుడు, విష్ణుమూర్తివి. ద సోర్స్ ఆఫ్ ఎవ్రీ వన్స్ స్ట్రెంగ్త్. అందరిలోనూ ఉన్నటువంటి, అందరికీ బలం ఇచ్చేది నువ్వే, ధనం ఇచ్చేది నువ్వే, పేరు కీర్తి ఇచ్చేది నువ్వే, సౌందర్యం ఇచ్చేది నువ్వే, జ్ఞానం ఇచ్చేది నువ్వే, వైరాగ్యం ఇచ్చేది నువ్వే. అంటే అన్ని లక్షణాలు కూడా నీ నుంచే అందరికీ వస్తున్నాయి. నువ్వు అంతటి గొప్పవాడివి, దేవాది దేవుడవు అంటూ ఈ రకంగా భగవంతుణ్ణి స్తుతించి ప్రార్థించాడు ఈ జాంబవంతుడు. లార్డ్ కృష్ణ బికేమ్ సాటిస్ఫైడ్ బై ద ప్రేయర్స్ ఆఫ్ జాంబవాన్. సో ఈ రకంగా జాంబవంతుడు ప్రార్థించుతున్నాడు. కృష్ణుడు ఆయన ప్రార్థనలకు చాలా సంతోషించి, టు మిటిగేట్ ద పెయిన్స్ ఆఫ్ హిస్ బాడీ he began to smear his lotus palm all over the body of Jambavan. అంటే ఈ జాంబవంతుడికి యుద్ధం అంతా జరిగిన తర్వాత శరీరం అంతా కూడా కృషించిపోయింది ఆ యుద్ధంలో. కాబట్టి ఆ శరీరానికి ఉన్నటువంటి ఆ దెబ్బలన్నీ కూడా తగ్గిపోయేటట్లుగా ఆయన శరీరాన్ని భగవంతుడు పద్మం లాంటి ఆయన చేతులతో, భగవంతుడి చేతులతో అలా జాంబవంతుడి శరీరాన్ని నిమ్మరటం ప్రారంభించారట. జాంబవన్ ఎట్ వన్స్ ఫెల్ట్ రిలీవ్డ్ ఫ్రమ్ ద ఫెటిక్ ఆఫ్ ద గ్రేట్ ఫైట్. ఎప్పుడైతే భగవంతుడు ఆ రకంగా ఆయనను తాకి ఆయన శరీరాన్ని ఇలా నిమ్మరటం ప్రారంభించారో అప్పుడు జాంబవంతుడికి వెంటనే నొప్పి అంతా కూడా తగ్గిపోయింది అని చెప్తున్నారు. జాంబవాన్ ఇమ్మీడియట్లీ డెలివర్డ్ ద శమంతక జువెల్ టు సాటిస్ఫై ద లార్డ్. వెంటనే వెళ్ళి ఆ శమంతక మణిని తెచ్చి భగవంతుడికి అప్పచెప్పారు జాంబవంతుడు. He also gave his daughter Jambavati's hand in marriage to Lord Krishna. ఆ మణియే కాకుండా
ఆయన కుమార్తె అయిన జాంబవతిని కూడా భగవంతుడు అయిన శ్రీకృష్ణుడికిచ్చి వివాహం జరిపించాడు జాంబవంతుడు. అయితే తర్వాత ఉగ్రసేనుడు హీ కాల్డ్ ఫర్ ఎ మీటింగ్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ కింగ్స్ అండ్ చీఫ్స్. ఉగ్రసేనుడు అంటే శ్రీకృష్ణుడి తాతగారని చెప్పుకున్నాం, తల్లి దేవకీ దేవి యొక్క తండ్రి. సో ఆ ఉగ్రసేనుడు ఏం చేశారు, అందరూ పెద్ద పెద్ద రాజులందరినీ కూడా పిలిచారు ఒక సమావేశానికి. పిలిచి ఈ ఆల్సో ఇన్వైటెడ్ సత్రాజిత్. సత్రాజిత్తును కూడా పిలిచాడు వాళ్ళందరితో పాటు. సత్రాజిత్ అంటే ఎవరు, ఈ శమంతకమణిని సూర్య భగవాను నుంచి ముందు తెచ్చుకున్నాడు అని చెప్పుకున్నాం కదా, ఆయనను కూడా పిలిచారు. In that assembly, Krishna explained the whole incident of the recovery of Shamantaka jewel from Jambavan. అలా అందరు రాజులు వచ్చిన తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు అందరికీ తను ఏ రకంగా అయితే ఈ శమంతకమణిని జాంబవంతుడి నుంచి తీసుకువచ్చారో ఆ వృత్తాంతాన్నంతా కూడా అందరికీ ఆ కథ అంతా కూడా వివరించటం జరిగింది. కృష్ణ వాంటెడ్ టు రిటర్న్ ద వాల్యుబుల్ జ్యువెల్ టు కింగ్ సత్రాజిత్. సో శ్రీకృష్ణుడు ఇదిగో ఈ శమంతకమణిని తీసుకొచ్చాను, సత్రాజిత్తు ఇది నీదే కదా నువ్వే తీసుకో అని ఇచ్చేయాలనే ఉద్దేశం ఉన్నది శ్రీకృష్ణుడికి. కానీ సత్రాజిత్తు హవెవర్ బికేమ్ అషేమ్డ్ యాజ్ హీ హ్యాడ్ అన్నెసెసర్లీ డిఫేమ్డ్ కృష్ణ. సత్రాజిత్తు శ్రీకృష్ణుని అనవసరంగా అనుమానించానని చెప్పి చాలా సిగ్గుపడ్డారట. హీ యాక్సెప్టెడ్ ద జ్యువెల్ ఇన్ హిస్ హ్యాండ్ బట్ రిమైన్డ్ సైలెంట్, బెండింగ్ హిస్ హెడ్ డౌన్వర్డ్స్. శ్రీకృష్ణుడిచ్చిన శమంతకమణిని పుచ్చుకుని తల వంచుకున్నాడు సిగ్గుతో. అంటే అనవసరంగా శ్రీకృష్ణుడి మీద అపరాధం మోపాను, అందరితో అబద్ధం చెప్పాను, ఆయన మణిని దొంగిలించారు అని చెప్పి నేను అబద్ధం చెప్పానని సిగ్గుపడ్డాడట సత్రాజిత్. సత్రాజిత్ వాజ్ ట్రూలీ అఫ్లిక్టెడ్ బై ది అఫెన్స్ హీ హ్యాడ్ కమిటెడ్ టువర్డ్స్ కృష్ణ. సో కృష్ణుడు పట్ల ఆయన చేసినటువంటి ఆ పాపం, అలా అబద్ధం చెప్పటం అనేది పాపమే కాబట్టి ఆ పాపం పట్ల ఆయన చాలా బాధపడుతున్నాడు సత్రాజిత్, ఈ రకమైన పాపాన్ని చేశానే అని. హీ సిన్సియర్లీ వాంటెడ్ టు రెక్టిఫై ఇట్. ఎలా అయినా సరే ఆ పాపాన్ని పాప సంహారం చేసుకోవాలి, ఆ పాపాన్ని తగ్గించుకోవాలి అనుకున్నాడు. సో ఫ్రమ్ విత్ ఇన్ కృష్ణ గేవ్ హిమ్ గుడ్ ఇంటెలిజెన్స్. సో అతని యొక్క పశ్చాత్తాపం అంటే ఫీల్ అవుతున్నాడు కాబట్టి శ్రీకృష్ణుడు ఆయనకు మంచి బుద్ధిని ప్రసాదించారు. అప్పుడు సత్రాజిత్తు భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ మంచి బుద్ధితో ఏమని నిర్ణయించుకున్నాడు, ఈ డిసైడెడ్ టు హ్యాండ్ ఓవర్ టు కృష్ణ బోత్ ద జ్యువెల్ అండ్ హిస్ బ్యూటిఫుల్ డాటర్ సత్యభామ. సో ఆయన ఈ ఇచ్చినటువంటి శమంతకమణిని తర్వాత తన కుమార్తె సత్యభామను కూడా భగవంతుడికే ఇచ్చి వివాహం చేయాలి అని నిర్ణయించుకున్నాడు. సో కృష్ణుడు బీయింగ్ ప్లీజ్డ్ అపాన్ సత్రాజిత్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ హీ డి నాట్ ఇన్ ఎనీ వే నీడ్ ది శమంతక జ్యువెల్. అయితే శ్రీకృష్ణుడు ఏమన్నారు, నాకు నీ నగ అక్కర్లేదు, ఈ శమంతకమణిని నువ్వే ఉంచుకో అని తిరిగి ఇచ్చేశారు. ఏమన్నారు, ఇట్ ఈస్ బెటర్ టు లెట్ ద జ్యువెల్ రిమైన్ ఇన్ ది టెంపుల్ యాజ్ యూ హ్యాడ్ కెప్ట్ ఇట్. ఈ నగను తీసుకువెళ్ళి నువ్వు ఏదన్నా గుడిలో పెట్టు, నువ్వు ఇంతకుముందు గుడిలోనే ఉంచావు, అలాగే ఆ గుడిలోనే ఉంచు. అందరూ కూడా ఎవ్రీవన్ విల్ డిరైవ్ బెనిఫిట్ ఫ్రమ్ ది జ్యువెల్. ఈ నగ నుంచి అందరూ కూడా లాభాన్ని పొందుతారు. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద జ్యువెల్స్ ప్రెజెన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ ద్వారకా దెర్ విల్ బి నో ఫ్యామిన్, డిస్టర్బెన్సెస్ క్రియేటెడ్ బై పెస్టిలిసెన్స్ అండ్ ఎక్సెసివ్ హీట్ ఆర్ కోల్డ్. కాబట్టి ఈ మణి గనక అలా నువ్వు గుడిలో ఉంచి పూజిస్తే ద్వారకా నగరంలో ఉంటుంది కాబట్టి ఆ మణి ఉన్నంత కాలము ఇక్కడ కరువు కాటకాలు ఏమీ ఉండవు. అలాగే బాగా విపరీతమైన చలి కానీ వేడి కానీ ఇలాంటి కరువు కాటకాలు కానీ ఏమీ ఉండవు ద్వారకా నగరానికి. కాబట్టి నువ్వు ఈ నగను తీసుకెళ్ళి అలాగే గుడిలో ఉంచి పూజిస్తూ ఉండు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ నగను మళ్ళీ సత్రాజిత్తుకు ఇవ్వటం జరిగింది. అది ఈ వృత్తాంతం, ఈ శమంతకమణి యొక్క వృత్తాంతం. ఈ పాట ఎవరికన్నా వచ్చా, ఇది జయ రాధ మాధవా కుంజ విహారీ, ఈ సాంగ్ ఎవరికి వచ్చు హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. మిగిలిన వాళ్ళందరూ హ్యాండ్స్ డౌన్ చేయండి. ఎవరికన్నా వస్తే సాంగ్ వచ్చిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ప్రణవి నీకు వచ్చమ్మా?
హరే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ అమ్మ. వచ్చా ఈ జయ సాంగ్? జయ పాడు. రాధ మాధవ కుంజ బిహారి జయ గోపీ జన బలపా గిరివరదారి యశోదనంద వ్రజా వ్రజాజనారంజన యమునా తిరవందకారి వనచారి. హరే చారి. కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే ఓకే, వెరీ గుడ్. హరే కృష్ణ. జయ రాధ మాధవ కుంజ విహారి. ఓకే, అందరు రిపీట్ చేయండి, ఈ పాట నేర్చుకుందరు కానీ. మాతాజీ అన్మ్యూట్ చేసుకోనా? చేసుకోండి. జయ రాధ మాధవ కుంజ విహారీ జయ రాధ మాధవ కుంజ బిహారీ జయ గోపీ జన వల్లభా గిరివ్రరధారీ. జయ గోపీ వనవల్లభ జనవల్లభ గిరివరధారి. జయ గోపీ జన వల్లభా జయ గోపీ జనవల్లభ గిరివరధారీ. గిరివరధారి యశోదనందనా వ్రజజనరంజన. యశోదానందన వ్రజాజనరంజన యమున తీరావనచారి. యమున తీరావనచారి. జయ రాధ మాధవ కుంజ విహారీ. జయ రాధ మాధవ కుంజ బిహారీ. ఓకే, వెరీ గుడ్. ఇది ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర. ఓకే, హరే కృష్ణ. సో మనము ఇక రేపు 9th చాప్టర్ రేపు చూద్దాము. ఈరోజుకి 8th చాప్టర్ మాత్రం ఒకసారి మీరు తర్వాత చూసుకోండి ఈ స్టోరీ అదంతాను. హరే కృష్ణ మాతాజీ. మనం పీడిఎఫ్ పెడుతున్నాం కదా పిల్లలకి. ఓకే, పీడిఎఫ్ పెడుతున్నాం మాతాజీ. ఓకే, అటెండెన్స్కి చూసుకున్నారా నాన్న? దీంట్లో పెట్టారు 479004 చాట్లో చూసుకున్నారా? ఎవరు చూసారు? చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అందరూ చూసారా అటెండెన్స్కి? షణ్ముఖశ్రీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అటెండెన్స్కి చాట్లో చూసారమ్మా? చూసాను మాతాజీ, నోట్ కూడా చేశాను. వెరీ గుడ్. అందరు చూసుకున్నారుగా? హరే కృష్ణ శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అది అటెండెన్స్కి అది ఇప్పుడే చూశాను. సో చాట్లో పెట్టారుగా, అందరు చూసుకున్నారా? రోజు చాట్లోనే పెడుతున్నారు కదా మాతాజీ? అవును మాతాజీ. ఓకే, సరే. అయితే పీపీటీస్ అవి గ్రూప్ లో పెడుతున్నారు మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఆ పీపీటీస్ అవి అందులో చూసుకోండి నాన్న. తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా శ్లోకాస్ కూడా చూడొచ్చు మనం. 1 సెకండ్ చూద్దాము. 8th చాప్టర్ కదా. సో మీకు ఈరోజు
యాక్చువల్లీ గోలోక చార్ట్ ఒకటి చూపిస్తాను, అందరూ గోలోక చార్ట్ చూడండి. ఓకే, సో ఈ గోలోక చార్ట్లో మీకు పైన కృష్ణలోకం ఉంటుంది, మీకు ఈ చార్ట్ కనిపిస్తుంది కదా, పైన ఇది ఇక్కడ కృష్ణలోకం ఉంటుంది, దాని కింద వైకుంఠలోకం శ్రీ మహావిష్ణు లోకము అది ఉంటుంది. ఇక్కడ చివర మనకు మన భౌతిక ప్రపంచం ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో ఏముంటాయి అంటే ఈ అన్ని లోకాలు ఉంటాయి. పైన బ్రహ్మలోకం శ్రీ, ఇక్కడ మనకు ఈ గర్భోదక సాయి విష్ణు అనేటటువంటి ఈ విష్ణుమూర్తి నుంచి ఆయన నాభిలో నుంచి ఇవంతా బ్రహ్మదేవుడు పుట్టటము, బ్రహ్మదేవుడు పైన బ్రహ్మలోకం ఉంటుంది, సత్యలోకం అని కూడా దాన్ని అంటారు. తర్వాత తపోలోకము, జనలోకము, మహర్లోకము, ఆ తర్వాత సువర్ భువర్ భూలోకం, ఇది భూలోకం. సో ఈ పైన ఉన్నవన్నీ పైలోకాలు, భూమి కింద ఉన్నవన్నీ అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ నరకలోకాలన్నీ కింద ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో ఈ లోకాలన్నిటితో పాటు శ్వేతదీపము అంటారు, అంటే పాల సముద్రము. ఆ పాల సముద్రంలో శ్రీ మహావిష్ణువు క్షీరోదక సాయి విష్ణు, క్షీరము అంటే పాలు, పాల సముద్రంలో ఉన్నారు కాబట్టి క్షీరోదక సాయి విష్ణు అని చెప్పి ఆయన అంటున్నారు. ఆయన ఈ ప్రపంచంలో మన లోకాలన్నిటితో పాటు ఆయన అక్కడ ఉన్నారు. అందరి హృదయాలలో పరమాత్మ ఉన్నారని చెప్పుకున్నాము. ఈ క్షీరోదక సాయి విష్ణువే అందరి హృదయాలలో పరమాత్మలాగా ఉంటారు. సో అయితే ఈ మొత్తం భౌతిక ప్రపంచమంతా కూడా ఈ గర్భోదక సాయి విష్ణు నుంచి ఉద్భవించింది. ఆ తర్వాత పైన మనకిక్కడ ఇంకొక విష్ణు కారణోదక సాయి విష్ణు, ఈయన అందరికంటే కూడా పైన ఉన్నటువంటి విష్ణుమూర్తి. సో ఈయన కంటే కూడా పైన మనకిక్కడ వైకుంఠలోకము, ఆ తర్వాత ఇంకా పైన కృష్ణలోకంలో రాధా గోవిందులు, రాధాకృష్ణులు ఇద్దరు కనిపిస్తున్నారు. సో మనది ఇక్కడ భూలోకం ఉంది అని చెప్పుకున్నాం కదా. ఈ భౌతిక ప్రపంచంలో మనం ఇది చూస్తున్నప్పుడు ఇక్కడ మన భూలోకం ఉంది అని చూపించాం, ఎర్త్ అని కనిపిస్తోంది. ఈ భూలోకంలో మనం హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తే మీరు ఇక్కడ చూడండి, హరే కృష్ణ అని మంత్రం కనిపిస్తోంది. హరే రామ హరే కృష్ణ. ఈ మంత్రం మనందరం జపిస్తే ఈ మంత్రం మనందరి నోరులో నుంచి ఎక్కడికి వెళ్తుందో చూడండి. మన నోట్లోంచి వచ్చే ఈ మంత్రం మెల్లగా ట్రావెల్ చేస్తోంది, ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తుంది, ఇలా 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 ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా దాటి ఇంకా పైకి వెళ్తోంది. ఎక్కడికి, ఇక్కడికి, ఇంకా పైకి, ఆ తర్వాత ఇంకా పైకి, చివరికి అది ఇలా ఇలా ప్రయాణం చేసి ఇక్కడి నుంచి ఈ లోకం నుంచి మళ్ళీ చివరికి మనకి ఇది హరే కృష్ణ మంత్రం ఇలా మళ్ళీ మీకు వెళ్ళి 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 చివరకు ఇక్కడికి ఈ కృష్ణలోకానికి చేరుకుంటుందన్నమాట. హరే కృష్ణ మంత్రం మీకు కనిపిస్తోందిగా, ఇలా ఇక్కడ ఇదంతా ప్రయాణం చేస్తూ ఉంది, చేస్తూ చివరికి ఇక్కడికి చేరుకుంది. ఎక్కడ? శ్రీకృష్ణలోకానికి కాబట్టి మనం చేసేటటువంటి జపం ఆ రకంగా భగవంతుడి దగ్గరికి ఎలా చేరుకుంటుంది అన్నది మనం ఇక్కడ చూస్తున్నాం ఈ చిత్రంలో. ఇక్కడికి ఇలా
వచ్చిందనమాట ఆ మంత్రం భగవంతుడి దగ్గరికి. కాబట్టి హరే కృష్ణ మంత్రం మన నోటి నుంచి వస్తే మన భూలోకం నుంచి కృష్ణలోకం వరకు వెళ్తుంది. కాబట్టి మనం ఆ మంత్రాన్ని జపించితే అది భగవంతుడికి చేరుకుంటుంది అని ఇక్కడ చూస్తున్నాం. సో ఇది గోలోక చార్ట్. ఈరోజు క్లాస్ మనం క్లోజ్ చేయొచ్చు. రేపు మళ్ళీ 9వ అధ్యాయం రేపు చూద్దాము. 2 అధ్యాయాలు ఈజీ చిన్న చిన్న అధ్యాయాలు ఉన్న రోజున మనం క్యాచప్ చేయొచ్చు. హరే కృష్ణ. క్లోజింగ్ ప్రేయర్ చేసి ఎండ్ చేద్దాం. హరే కృష్ణ. అప్పుడు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే చూద్దాము. ఒక్క నిమిషం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.